వెల్కమ్ టు M1 న్యూస్. చర్యాల వ్యవసాయ మార్కెట్ కు తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్న వడ్లు మొక్కజొన్నలు కొనుగోళ్లను వేగవంతం చేయడం లేదంటూ రైతులతో కలిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు జాతీయ రహదారిపై గంట పాటు రాస్తారోకో. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు హుటాహుటిన చర్యాల సిఐ బానోతు రమేష్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని ఫోన్లో తహసీల్దార్ దిలీప్ నాయక్ తో సిపిఐ నాయకులు రైతులతో మాట్లాడించి త్వరగా పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన సిపిఐ నాయకులు రైతులు పోతాడు అసలు పోతావు మధ్య కూడా రైతుల ఐక్యత కొనుగోలు చేయాలి వడ్లను మొక్కలను వెంటనే కొనుగోలు చేయాలి వడ్లను మొక్కలను వెంటనే స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే కొనుగోలు చేయాలి. ఓ నశించాలి ప్రభుత్వం అధికారుల మండి వైఖరి, నశించాలి అధికారుల ప్రభుత్వం మండి వైఖరి. సార్ 20 రోజులు అవుతుంది సార్ రైతు సార్ తాను మిషన్లు కూడా లేవు. ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయించి 1000 రూపాయలు ఇచ్చి ప్రైవేట్ మిషన్లతో పట్టించుకుంటారు. తాను గంటకు 1000 రూపాయలు ఇచ్చి పట్టించుకుంటారు సార్. బారదాన్ని ఇస్తలేరు, బాచర్ చూస్తలేరు. రైతులు పడిగాపులు కాస్తారు సార్ నెల రోజుల నుంచి. పక్కలు వడ్ల పరిస్థితి అదే సార్. మాకు వెంటనే 2-3 రోజులలో వర్షాలు ఉన్నాయి. రైతుల పరిస్థితి ఏం కావాలి సార్? దయచేసి వడ్లను వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేయాలని మా కోరిక సార్. రైతులంతా రోడ్డు ఎక్కినాం. వాళ్ళకి సిపిఐ పార్టీగా మేము మద్దతు ఇస్తున్నాం. ఒకసారి జిల్లా అధికారులతో కూడా మాట్లాడండి సార్, తొందరగా కొనుగోలు చేస్తాడు చూడండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైతులు లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడి పండించినటువంటి వడ్లను మొక్కలను చేర్యాల వ్యవసాయ మార్కెట్
తీసుకొచ్చి 20 రోజుల నుంచి వెళ్ళి నెల రోజులు గడుస్తున్నప్పటికీ మరియు సరైన సమయానికి బార్దాన్ లేకపోవడంతో ప్రైవేటు బార్దాన్ తీసుకొచ్చి మరి సంచులు నింపాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. తాలు పట్టే మిషన్లు కూడా వ్యవసాయ మార్కెట్లో అందుబాటులో లేక గంటకు 1000 రూపాయల చొప్పున మరి ప్రైవేటు మిషన్లను ఆశ్రయించి పట్టించుకోవాల్సినటువంటి దుస్థితి నెలకొన్నది. మరియు మార్కెట్లో త్రాగునీరు కానీ విద్యుత్ కానీ మరియు ఇతర సౌకర్యాలు కూడా బార్దాను కూడా ఇవ్వకుండా మరియు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరియు ఇప్పటి వరకు బార్దాను ఇవ్వకపోవడంతో మ్యాచర్ వచ్చినప్పటికి కూడా కొనుగోలు వేగవంతం చేయకపోవడంతో రైతులు రాత్రింబవళ్ళు మొత్తం జాగారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాతావరణ శాఖనేమో 2-3 రోజులలో వర్షం వస్తుంది, మరియు ఒడ్లు తడుస్తాయి, వేగవంతం చేయాలి అని కలెక్టర్ గారు చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తారు. మరి కింది స్థాయి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వెంటనే రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కొనుగోళ్లను వేగవంతం చేసి సకాలంలో రైతులకు బార్దాన్ అందజేసి సౌకర్యాలు కల్పించి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.